బాహుబలి 1, 2 చిత్రాలు ఎలాంటి రికార్డులను తిరగరాస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. జక్కన్న అమరశిల్పి జక్కన్నలా మలిచిన ఈ 2 సినిమాలు ఆయన దర్శక ధీరత్వాన్ని నిరూపిస్తున్నాయి. బాహుబలి ది కంక్లూజన్ ట్రైలర్ ఎంత హడావిడి చేసి ప్రపంచ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేసిందో ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. ఇంతటి సంచలనాలను సొంతం చేసుకున్న బాహుబలిలో శివగామి, అవంతికల వంటి కీలక పాత్రలను జక్కన్న సెలెక్ట్ చేసేటప్పుడు రమ్యకృష్ణ, తమన్నాలకు బదులు వేరే వారిని తీసుకుంటే బాగుండేదని ఆలోచనలో ఉన్నారట. ఎందుకంటే రమ్యకృష్ణ బదులు నాటి అందాల హీరోయిన్ శ్రీదేవిని, అవంతిక బదులు బాలీవుడ్ హీరోయిన్ సోనూ కపూర్ ను అనుకున్నారట. ఇక అనుష్కకు బదులు నయనతారను, ఇంకా కట్టప్ప పాత్రకు సత్యరాజుకు బదులుగా మోహన్ లాల్ ను తీసుకుందామని అనుకున్నారట జక్కన్న. అయితే వారు నో అని చెప్పడంతో పాత్రలు మారిపోయాయి. వారికి టాలీవుడ్, బాలీవుడ్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంటుందని జక్కన్న ఆలోచన. ఇంకా బాహుబలి మల్టీలింగ్వల్ సినిమాగా తీద్దామని అనుకున్నాడట. మొత్తానికి జక్కన్న బాహుబలిలో వారైనా వీరైనా మరెవరైనా తనకు కావలసిన నటనను రాబట్టుకోవడం వెన్నతో పెట్టిన విద్య అని అందరూ అనుకుంటున్నారు.